క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. పరలోకమైనటువంటి సంగతులు, మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, పరదేశు, స్ఫటిక సముద్రం, జీవవృక్షం, పరలోకం, పెద్దలు 24 పెద్దలు, 24 సింహాసనం, దేవుని యొక్క సింహాసనం, నిత్యము గాన ప్రతిగానాలు, వేవేల దేవదూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మహాకాశములలో ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న వేవేల దేవతలు పైన ఉన్నాయి. మీకు తెలుసా? అయితే కిందున్న సంగతుల గురించి మీకు తెలుసా? భూలోక సంబంధమైనటువంటి సంగతులు మీకు చెబితే మీరు నమ్మనప్పుడు, పరలోక సంబంధమైన సంగతులు మీరు చెబితే మీరు ఎలా నమ్ముతారు? నమ్మరు. భూలోకమైనటువంటి సంగతులు ఏంటి? చెడుతనం విసర్జించండి, మద్యం ముట్టకండి, త్రాగుడు నుంచి విడుదల కలిగించేయండి, ఇంకా ఏమిటి సిగరెట్లు అటువంటివి కూడా, పొగ త్రాగటం అనేది మానుకోండి. పొగ తాగటం వలన ఉపయోగం ఏమిటి? మీ ఊపిరితిత్తులు చెడిపోయి అనేక రకాలుగా వ్యాధి బాధలతో బాధపడతారు, కుటుంబం అంతా రోడ్డు మీద తీసుకొస్తారు. అంత మాత్రమే కాదు, మద్యము తాగటం వలన మీ లివర్ క్యాన్సర్స్ వచ్చి నేటి దినాలలో అంతా కూడా మీకు తెలుసు, అంత కల్తీ మత్తు, కల్తీ మద్యం, కల్తీ మనుషులు, కల్తీ లోకం. ఈ లోకంలో అన్నిటిని విడిచిపెట్టి ఆ మద్యం మత్తులో నుంచి బయటికి రా. అంతా కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ ఖర్చులు, ఎక్స్రేల ఖర్చులు, వైద్య నిమిత్తము మొత్తం ఆస్తులు అమ్ముకున్నా కూడా నీ ధనం మొత్తం అయిపోయింది. భార్య బిడ్డలందరూ రోడ్డు మీదకి వస్తారు. సహోదరుడా, భూ సంబంధమైనటువంటి సంగతులు ఇవే కదా. భూ సంబంధమైన సంగతులు చెడు విసర్జించు, మంచితనాన్ని పెంపొందించుకో, 10 మందికి సాయం చేయటం నేర్చుకో, నీ కుటుంబాన్ని సమాజానికి తోడ్పడేటువంటి పరిస్థితిని నువ్వు కొని తెచ్చుకోవాలి. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. భూలోకంలో నీ ప్రవర్తన సరి చేసుకో. భూలోకంలో బ్రతికిన దినములన్నీ కూడా కొద్ది దినాలే. 70-80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అయినా వాటి వైభవం ఆయాసం దుఃఖం అంటున్నాడు. కనుక బ్రతికిన దినాలన్నీ కూడా భూ సంబంధమైన సంగతులన్నీ ఎరిగి కూడా భూలోకంలో నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నువ్వు జాగ్రత్తగా జీవించాలి, జాగ్రత్తగా బతకాలి. ఈ సంగతులు నువ్వు చెప్పాలి. మద్యం తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, పేకాట ఆడొద్దు, చీకులు పేట ఆడొద్దు. ఏ కదా చెప్తుంది సేవకులు బైబిల్లో సిద్ధాంతం ప్రకారము, మందిరాల్లో చెప్పే సిద్ధాంతాల ప్రకారం. అంతకాక ఏం బోధిస్తారు? వీటిని విడిచిపెట్టి చక్కగా మీరు బ్రతుకులు బాగు చేసుకోండి అని భూ సంబంధమైన సంగతులు చెప్తేనే మీరు నమ్మని ఎడల పరలోకం అవుతుందని, పరలోక సంబంధాలు మీకు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? ఎకనైనా పరిశుద్ధ గ్రంథాన్ని ఇది సత్యమని, ఒత్తైనను పొల్లైనను సున్నైనను తొలగిపోదని తెలుసుకుని మందిరాలకు వెళ్ళండి, దేవునికి లోబడండి, దేవుని మాటలు ఆలకించి మీ జీవితాన్ని కట్టుకోండి.